తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో బీజేపీ దూకుడు పెంచింది. కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది బీజేపీ. ఫిబ్రవరి 2 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొనబోతున్నారు. అటు ఇప్పటికే బీజేపీ అధిష్టానం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మల్కా కొమరయ్య, అంజిరెడ్డి, సరోత్తం రెడ్డి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఆయా పార్టీలు కసరత్తును ప్రారంభించాయి. అందులో భాగంగా బీజేపీ దూకుడు కనబరుస్తోంది. కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయిపోయింది బీజేపీ. ఈ ప్రచారంలో అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. అటు ఇప్పటికే బీజేపీ అధిష్టానం తమ అభ్యర్థులను ప్రకటించేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మల్కా కొమరయ్య, అంజిరెడ్డి, సర్వోత్తం రెడ్డి బరిలో దిగుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో బీజేపీ దూకుడు కనబరుస్తోంది. కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు ముమ్మరం చేస్తోంది బీజేపీ. ఇక ఫిబ్రవరి 2 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైపోయింది. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతరులు పాల్గొనే అవకాశం ఉంది. అటు ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించేసింది. గెలవాలనే లక్ష్యంతో ముందుకు పావులు కదుపుతూ ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మనం చూస్తే కనుక మల్కా కొమరయ్య, అంజిరెడ్డి, సర్వోత్తం రెడ్డి బరిలో దిగుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఇంతకు మునుపే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. అంటే ఒక రకంగా బీజేపీ ముందుగానే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూకుడుగా వెళ్లేందుకైతే అడుగులు వేస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎమ్మెల్సీలలో ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీలలో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుగానే పావులు కదుపుతున్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా అయితే వ్యూహాలు రచిస్తుంది. ముఖ్యంగా 2 రోజుల క్రితమే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ నేతలతోటి సమావేశమయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన వారికి దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 2వ తేదీన కరీంనగర్ జిల్లా వేదికగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావాన్ని వాళ్ళు పూరించనున్నారు. అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రచారాలకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాలయాన్ని ఆయన ప్రారంభించున్నారు. దాంతోపాటు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యాలయాలను ప్రారంభించుకుంటూ ఒక ప్రచారాన్ని అయితే ముమ్మరం చేయనున్నారు. ఈరోజు షెడ్యూల్ విడుదలైనటువంటి తరుణంలో ఆ స్పీడ్ను మరింత పెంచే దిశగా అయితే అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఫిబ్రవరి 2వ తేదీన కార్యాలయాల ప్రారంభంతో ఎన్నికల శంఖారావాన్ని మోగిస్తున్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా వ్యూహాలు కూడా సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా బీజేపీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఇవి ఉప ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా లేదా జనరల్ ఎలక్షన్స్ అయినా కొన్ని కమిటీలను కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మొత్తం 19 కమిటీలను కాన్స్టిట్యూషన్ చేసి ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితేనేమి, అదేవిధంగా ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అయితేనేమి, పార్టీకి అభ్యర్థులకు మధ్య సమన్వయం చేస్తూ ఓటర్లకు రీచ్ అయ్యే విధంగా కమిటీలను కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఆ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎలక్షన్స్, అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే ఏదైతే కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు సంబంధించినటువంటి మెదక్ 4 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్స్ ఎలక్షన్స్, ఎట్ ది సేమ్ టైం టీచర్ ఎలక్షన్స్, ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా కలుపుకొని ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. దీంట్లో ఎంపీలను కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశగానైతే అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ ఒక కీలకమైనటువంటి అంశాలను ఏజెండాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసుకుని అందులో ఉపాధ్యాయుల విషయానికి వస్తే 317 జీవో, అదేవిధంగా ఏదైతే సిపిఎస్ విధానం, పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి
నార్మల్ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కూడా వాళ్ళకు నినాదాన్ని అయితే తీసుకోబోతున్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ల విషయానికి వస్తే నిరుద్యోగ సమస్య అనేకంగా ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇస్తామన్న పేరుతోటి అధికారంలోకి వచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ను ఫాలో అవ్వట్లేదు అంటూ కూడా బీజేపీ ముందు నుండి ఆరోపణలు చేస్తుంది. ఇటు గ్రూప్ 1 అయితేనేమి గ్రూప్ 2 పరీక్షల సందర్భం కూడా అనేక ఆందోళనలను బీజేపీ నిర్వహించినటువంటి సందర్భం. ఈ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న అంశాన్ని గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పబ్లిక్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా 317 జీవో అయితేనేమి సిపిఎస్ పెన్షన్ విధానానికి సంబంధించినటువంటి విధానం అయితేనేమి ఈ అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లడం ద్వారా తమ వైపు ఇటు ఓటర్లను ఆకర్షించే విధంగా అయితే అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే అభ్యర్థులు గత 3 రోజులుగా ప్రచారంలోకి పోతున్నారు. ఫిబ్రవరి 2 నుండి బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ శ్రేణులంతా కూడా క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.